రైతులకు సంబంధించిన కష్టాల గురించి వార్తలు రాసే తీరిక పత్రికలకి లేవు. ఇంతకాలం మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. టమోటా రైతు కష్టమేంటి, అక్కడ రైతు పండిస్తున్న పంట ఎంత, దానికి అవుతున్న కాస్ట్ ఎంత, వస్తున్నటువంటి ధర ఎంత, గిట్టుబాటు ఎట్లాగూ రావట్లేదు. కనీసం ఏదో ఒకటి మద్దతు ధరన లభిస్తుందంటే అది లేదు. అక్కడేమో రైతు అన్యాయం అయిపోతున్నాడు, ఇక్కడేమో వినియోగదారుడు అన్యాయం అయిపోతున్నాడు. ఈ మధ్యలోనూ దళారులే బతికేస్తున్నారు. అట్లాగే నేను క్యాబేజీ గురించి మాట్లాడుకున్నాం. క్యాబేజీ బస్తానేమో 50 రూపాయలు అంట, ఇక్కడేమో వచ్చేటప్పటికి ఒక్కొక్క క్యాబేజీనే వచ్చేటప్పటికి 20 రూపాయల రేంజ్లో తీసుకుంటున్నటువంటి 15 నుంచి 20 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ విచిత్రం అన్నటువంటిది. అట్లాగే రైతులకి అన్యాయమే జరుగుతోంది అన్నటువంటి. అయితే ఇంతవరకు నేను గొంతు చించుకున్నాను కానీ మీడియా పట్టించుకోలేదన్న ఆవేదన అయితే ఉంది. ఇప్పుడు ఈనాడుని అభినందిస్తున్నాను. ధరలు లేక రైతు గగ్గోలు అంటూ స్వయంగా వాళ్లే రాశారు. మిరప నష్టం నషాలానికి అంటుతోంది, కంది పంటకు మద్దతు కొరవడింది, టమోటా, వంగ, ఇతర కూరగాయలకు కిలోకి 5 రూపాయలు కూడా దక్కటం లేదు, కోత కోయించి మార్కెట్కి తీసుకెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు, అరకొర సమీక్షలు తప్పితే రైతుకు ప్రయోజనం కల్పించే దిశగా నిర్దిష్ట చర్యలు లేవు, పైగా ఇప్పుడు లభిస్తున్న ధరలతో రైతులకేమీ నష్టం రాదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నాయి, సీఎం యాప్ ద్వారా ఎక్కడెంత ధరలు ఉన్నాయో తమకు ఇట్లే తెలిసిపోతుందని వెంటనే జోక్యం చేసుకుంటామని వల్లె వేస్తున్నాయి అంటూ గత ప్రభుత్వంలో కూడా ఇదే యాప్ ఇవే మాటలు చెప్పారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అదే సమయంలో మొన్ననే నేను చెప్పా, అచ్చెన్నాయుడు గారు ప్లస్ ఆ సెక్రటరీ గారు ఎవరో చంద్రబాబు గారికి చెప్పారట, ఆయన రివ్యూలో ఆయన అడిగితే ఇదేం దుర్మార్గం అర్థం కావట్లేదు అన్నటువంటిది. ఇప్పుడు అదే స్పష్టమవుతుంది. మిర్చి గురించి నేను మాట్లాడాను, అలాగే టమోటా గురించి మాట్లాడాను, అలాగే కందుల గురించి మాట్లాడాం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితి మొత్తాన్ని ఈనాడు కూడా రాసింది. బాబు గారినే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. ప్రజల్ని ఇక ఆయన మోసం చేస్తున్నారు, జనం అన్యాయం అయిపోతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి చూడాలి.